క్రెడిట్ కార్డు వాడేసి అంటే విచ్చలవిడిగా వాడేసి అప్పుల పాలైపోయిన వాళ్ళని చుట్టూ చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళ నుంచి ఏమీ నేర్చుకోమండి. రియల్ లైఫ్ స్టోరీస్ షేర్ చేయటం నాకు చాలా ఇంట్రెస్ట్. నా స్టోరీ కాదు కానీ బాగా కావాల్సిన వాడిది క్లోజ్ ఫ్రెండ్ స్టోరీ అనండి. క్రెడిట్ కార్డు వాడటంలో వాడి ఛాంపియన్ అండి. ఈ క్రెడిట్ కార్డ్ అనేది మనకి ఒక రకమైన సైకలాజికల్ ఫీల్ ఇస్తుండండి. అంటే సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఇస్తుంది. అబ్బా ఊరికినే తీసేసుకుంటున్నాం కదా, కట్టక్కర్లేదు కదా అని ఆ క్షణానికి, అబ్బా వాయిదా వేసేస్తున్నాం కదా, రూపాయి కట్టకుండానే వస్తువులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి ఓకే. క్రెడిట్ కార్డు వస్తువులు కొనుక్కోవడం వరకు ఓకేనండి. ఏది రివార్డ్ పాయింట్స్ వగేరా బాగా వస్తాయి కాబట్టి అది కూడా కొన్ని కార్డులే రివార్డ్ పాయింట్లే బాగా ఇస్తే ఏవో మనకు తెలుసు, సెలెక్ట్ చేసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం, విత్ ఇన్ ది పీరియడ్ కట్టేస్తున్నాం, కట్టలేకపోతే బుట్టలో పడుతున్నాం, గోతిలో పడుతున్నాం, చచ్చినట్టుగా వడ్డీ వేసి మరీ ఏ వడ్డీ వేస్తున్నామో తెలుసు కదండి. చాలా దారుణమైన వడ్డీ వేసి మరీ కట్టేస్తున్నాము, నోరు మూసుకొని ఉంటున్నాం కదండి. ఈ మధ్య ఏం జరుగుతుందంటే క్రెడిట్ కార్డుతో పొదుపు చేస్తున్నారండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సిప్ చేస్తారు కొంతమంది, మ్యూచువల్ ఫండ్స్కి పెడతారు కొంతమంది, ఎఫ్డీలు కడతారు కొంతమంది. అంటే పొదుపు పథకాలు ఏవైతే ఉన్నాయో డబ్బు పొదుపు చేసేదానికి కూడా క్రెడిట్ కార్డు వాడడం మొదలెట్టేశారండి. మావాడు కూడా అలాగే చేసి ఆ టైంకి డబ్బులు అందక, జీతం రాక, బ్యాంకులో డబ్బులు పడక ఎంతంటే అంత ఇబ్బంది పడ్డాడు. చచ్చినట్టు మొత్తం వడ్డీతో సహా కట్టాల్సి వచ్చింది. చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టే అయిందండి. ఇది చాలామందికి ఉన్న అలవాటే. మనలో ఒకళ్ళిద్దరు కాదు, చాలామంది ఇదే పని చేస్తున్నారు. క్రెడిట్ కార్డుని ఎలా వాడుకోవాలనేది తెలియక. సో నేనైతే అంటే నా ఎగ్జాంపులే చెప్తున్నాను. ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటే, అది కూడా మంచి రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనుకుంటే, ఎప్పుడైనా జేబులో డబ్బులు లేవు కానీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, ఏది ఆ 40 డే పీరియడ్ ఉంది కదండి, ఆ పీరియడ్లో వచ్చేస్తాయి అనుకుంటే ఎన్ని చూసుకుంటానండి. వీటన్నిటితో పాటు నా జీతం ఎంత అంటే సపోజ్ నాకు ₹1,00,000 వస్తే 40,000 లోపే ఉండేలా చూసుకుంటానండి. ఈవెన్ ఐఫోన్ కొన్నా కూడా. సో మరి ఇన్ని చూసుకుంటున్నాం కానీ చాలామంది పొదుపు చేసేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఏది కార్డు వడ్డీ కంటే కూడా, కార్డు ఎలాగో వడ్డీ వేస్తాడు, ఈ పొదుపులో మిగిలే చాలా తక్కువ వడ్డీ. రోల్ ఓవర్ వడ్డీలు అంటాం కదండి, మీకు తెలుసు. క్రెడిట్ కార్డు వడ్డీ, రోల్ ఓవర్ వడ్డీ, ఈ పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. దీనికంటే అది ఎక్కువైపోతుంది. గుర్తుంచుకోండి, చాలామంది ఈఎంఐలు అండి, అన్నిటిని కూడా ఈఎంఐల్లోకి కన్వర్ట్ చేసేసుకోవడం, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం, అదొక సైకలాజికల్ సాటిస్ఫాక్షనే తప్పించి మనం ఒక ట్రాప్లో పడుతున్నాం అనే దాన్ని ఎందుకు మర్చిపోతున్నారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో మరి ఇలాంటి స్టోరీలు షేర్ చేసినప్పుడైనా మీకు అవగాహన వస్తుంది, కాస్త జాగ్రత్త పడతారని చెప్పడం నా ఉద్దేశం అండి. అప్పు వేరు, పెట్టుబడి వేరేండి. అప్పును కూడా పెట్టుబడి కింద తీసేస్తున్నాం మనం. అప్పు అంటే క్రెడిట్ కార్డు నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం, మీకు తెలుసు. దాన్ని సిప్ చేస్తాం, షేర్స్ కొంటాం, ఎఫ్డీ కడతాం. అది పెట్టుబడి ఎలా అవుతుందండి? అంటే మనం సంపాదించుకున్న దాంట్లో మిగిల్చుకోవడం అనే అలవాటు పోయింది, సేవింగ్స్ అనే అలవాటు పోయింది. చిన్నప్పటి నుంచి మనకు ఫైనాన్షియల్ లిటరసీని, ఫైనాన్షియల్ డిసిప్లైన్ని అలవాటు చేయలేదనుకుంటా పేరెంట్స్. అదే అనిపిస్తూ ఉంటుంది. సో రూపాయి వస్తే కనీసం 10-15 పైసలు వాటా దాచుకోవాలి, ₹1,00,000 వచ్చినప్పుడు కనీసం 20-30 వేలు సేవింగ్స్ ఉండాలి అనేది మర్చిపోయి, ఇదిగో ఈ క్రెడిట్ కార్డుని విచ్చలవిడిగా వాడేసి అన్నిటికీ ఏదో ఎమర్జెన్సీలో ఇంటి రెంట్ కట్టారు, లేకపోతే ఎమర్జెన్సీలో ఇంకోటి కట్టారంటే వేరు, కానీ రెగ్యులర్గా ఇదే చేస్తున్నారు. ఆ క్రెడిట్ కార్డు పేమెంట్ మిస్ అవుతున్నారు. మిస్ అవ్వి కడుతున్న పెనాల్టీలు ఎంతో తెలుసా? ఒకసారి గూగుల్ చేసుకోండి. కొన్ని వేల కోట్లు కడుతున్నారండి ప్రతి సంవత్సరం కూడా. ఏది భారతదేశంలో. అంటే అందరూ దీని బాధ్యతలే, అవగాహన లేకపోవడం వల్లే. చూసుకోండి, కావాలంటే ప్రతి 10 మందిలో 2-3 ఖచ్చితంగా ఈ మిస్ అవుతున్న వాళ్ళు, కార్డు పేమెంట్ మిస్ అవుతున్న వాళ్ళు, పరిమితికి మించి వాడేసిన వాళ్ళు, పెనాల్టీలు కడుతున్న వాళ్ళు, కడుతూ క్రెడిట్ స్కోర్ దెబ్బతీసేసుకుంటున్న వాళ్ళు, దెబ్బతీసుకొని రేపటి రోజు ఎక్కడ అప్పు పుట్టక బాధపడుతున్న వాళ్ళు, బయటికి పోయి ₹5-10 మళ్ళీ వడ్డీలు తెచ్చుకున్న వాళ్ళు. అంటే ఎక్కడ లోన్ దొరకదు కదండి, ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు కదా. మరి ఇన్ని బాధలు ఉన్నాయి. సో దయచేసి నా సలహా ఏంటంటే క్రెడిట్ కార్డుని దేనికి వాడాలనేది ముందు ఒక అవగాహన ఉండాలి. దానికే వాడుతున్నారా లేదా చెక్ చేసుకోండి. అలాగే మరి పొదుపు చేయండి, పెట్టుబడి పెట్టండి. క్రెడిట్ కార్డు మీద అప్పు చేసి పెట్టుబడి పెట్టొద్దండి. ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. సో కంఫర్ట్ ఉంది కదా అని చెప్పి జేబులోంచి క్రెడిట్ కార్డు తీసి వాడడం మొదలెడితే ఈ వాడకాలన్నీ వాళ్ళు అలవాటు చేశారనే విషయం మర్చిపోతున్నాం. ఒక ట్రాప్లో పడ్డాం.
సో మనం అనుకున్నాం కదండి, వచ్చే సంవత్సరం కొన్ని దరిద్రాలు వదిలించేసుకుందాం, గట్టిగా ఉందామని. ఫైనాన్షియల్గా కూడా గట్టిగా ఉందామండి, ఫైనాన్షియల్గా కూడా డిసిప్లిన్గా ఉందామండి. సో ఈ 10 రోజులు టెస్ట్ పెట్టుకోండి మీరు. ఈ 10 రోజుల్లో నేను క్రెడిట్ కార్డ్ ఇదిగో దీనికే వాడతాను, ఇగో ఇక్కడ కట్ చేసేస్తాను క్రెడిట్ కార్డు యూసేజ్ని అని మీరు పెట్టుకోగలిగితే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా క్రెడిట్ కార్డు యూసేజీ లిమిట్లో ఉంటుంది. తీసేయండి అన్నా మీరు ఎలాగో వినరు. మహా అయితే కార్డులైనా తగ్గించుకోండి దయచేసి. ఇంకా చాలా చెప్పుకుంటున్నాం ఫైనాన్షియల్ డిసిప్లిన్ విషయంలో, పర్సనల్ ఫైనాన్స్ విషయంలో, రోజువారీ మన జీవితంలో ఇంట్లో మనకి అవసరమైన విషయాలు చాలా చెప్పుకుంటున్నాం కదండి. సో మరి నా సలహా ఏంటంటే, ఒకవేళ వీటన్నిటికీ నేను వాడుతున్నానండి కానీ అంటారు కొంతమంది, మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నట్టు అంటే ఎంత ఆదాయం వస్తుందో మీకు తెలుసు, ఆ టైంకి మీకు బ్యాంక్ అకౌంట్లోకి ఎంత వస్తుంది, ఎంత పే చేయగలరు అనేది మీకు తెలుసు, మీ ఈఎంఐల గురించి మీకు తెలుసు. సో దయచేసి వస్తువుల కోసం క్రెడిట్ కార్డు వాడండి. వస్తువుల విషయంలోనే కాస్త ఎక్కువ మీకు బోనస్ పాయింట్లు, రివార్డ్స్ ఉంటాయి తప్పించి, గుర్తుంచుకోండి ఫైనాన్షియల్గా అప్పులు తీర్చడం కోసం, పెట్టుబడులు పెట్టడం కోసం, ముఖ్యంగా క్యాష్ అవసరాలు, అదే ఏదో ఒక క్యాష్ని మనం పే చేయాల్సిన చోట క్రెడిట్ కార్డు వాడేస్తూ ఉంటాం కదా, ఇక్కడ అసలు మంచిది కాదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. డేంజరస్ ట్రెండ్ ఇది ఇండియాలో మొదలైంది, చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. సో మరి మీ కార్డు వాడకం ఎలా ఉంది, మీరు ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఎక్కడెక్కడ ఇబ్బంది పడ్డారు, ఎక్కడెక్కడ ఈ సమస్యని ఓవర్కమ్ చేశారు అనేది చెప్తే మీ అనుభవాలు చాలామందికి ఉపయోగపడతాయండి. మీ అనుభవాల నుంచి కూడా కొంతమంది పాఠాలు నేర్చుకుంటారు. అలాగే ఇంకా ఇప్పుడు నేను చెప్తున్న దానికి మీరు ఏమైనా యాడ్-ఆన్స్ ఇవ్వగలిగితే యాడ్-ఆన్స్ కూడా దయచేసి చెప్పండి. మంచి విషయాలు చాలా ఉన్నాయి మనం షేర్ చేసుకోవడానికి, అన్నీ షేర్ చేసుకుందాం. మీకు వీడియో నచ్చినట్టయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ ఇచ్చినా నాకు తెలుస్తూ ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు ఇష్టపడుతున్నారు, నా నుంచి ఎక్కువ కోరుకుంటున్నారని. ఇంకా చేయటానికి నాకు కూడా కాస్త ఉత్సాహం వస్తుంది. థ్యాంక్ యూ.